వెల్కమ్ టు ఆంధ్ర షీ మ్యాన్. ఈరోజు సీ వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా జెల్లీ ఫిష్ల గురించి. ఆ జెల్లీ ఫిష్లే అంగోలా లువండా పోర్ట్లో యాంకర్లో ఉన్నాం మేము. ఈ జెల్లీ ఫిష్లు అనేవి వచ్చి సీ వాటర్ ఫిల్టర్లో చోక్ అయిపోతున్నాయి. ఇది ప్రతిరోజు క్లీన్ చేయడం అవుతుంది. సీ వాటర్ ఫిల్టర్ ఒకటి మార్చి క్లీన్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే ఒక వింత జంతువు ఒకటి వచ్చి ఉండిపోయింది, చూసారా? అలాగే ఈ సీ వాటర్ ఫిల్టర్ చుట్టూరు బాగా పట్టి వాటర్ అనేది సప్లై లేకుండా ఉండిపోయింది. ఈ సీ వాటర్ అనేది ఇంజిన్స్కి కానీ లేదంటే ఇంకే ఎక్విప్మెంట్కి కూలింగ్ చేయడానికి ఈ సీ వాటర్ అనేది వాడతాము. ఈ జెల్లీ ఫిష్ల వల్ల వాటర్ సప్లై అనేది ప్రెజర్ డ్రాప్ అయిపోయి చోక్ అయిపోతుంది. చూసారు కదా ఈ ఫిల్టర్ మొత్తం ఎంత డస్ట్ ఉన్నదో, ఎంత మడ్ ఉన్నదో. ఈ వింత జంతువు చూసారా ఎలా తిరుగుతుందో ఇందులో సీ వాటర్ ఫిల్టర్లోని. ఇలాగే చేపలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. ఈ ఫిల్టర్ చూసారా ఎలాగా క్లీన్ చేస్తున్నాను, ఎంత పట్టున్నదో చెత్త. ఇదంతా జెల్లీ ఫిష్లేని. ఇది బిఫోర్ ఫిల్టరు, ఆఫ్టర్ యూజింగ్ చేసిన తర్వాత ఫిల్టరు. ఇలా ప్రతిరోజు నేను క్లీన్ చేస్తున్నాను ఫిల్టరు. చాలా వెయిట్ క్రెయిన్ సహాయంతో ఒక్కొక్కసారి కవర్ లిఫ్ట్ చేసి, ఒక్కొక్కసారి ఫిల్టర్ క్రెయిన్ సహాయంతో లిఫ్ట్ చేయడం, లేదంటే బై హ్యాండ్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇందాక మీకు ఫాస్ట్లో చూపించాను, ఇప్పుడు మీకు స్లో మూమెంట్లో చూపిస్తున్నాను. ఫిల్టర్ వాటర్ వెయిట్తో సహా మేము లిఫ్ట్ చేయాలి. ఒక్కొక్కసారి క్రెయిన్ వాడచ్చు, కాకపోతే యాంగిల్ బార్ అనేది కరెక్ట్గా సపోర్ట్ చేయదు, స్లిప్ అయిపోతూ ఉంటుంది. బై హ్యాండ్తోనే లిఫ్ట్ చేసి పెట్టాలి. మీకు చూపిస్తాను. ఆ యాంగిల్ చూసారు కదా హ్యాండిల్, ఆ హ్యాండిల్ అనేది ఒక్కొక్కసారి హుక్ నుంచి స్లిప్ అవుతుంటుంది, కనుక బై హ్యాండ్తోనే లిఫ్ట్ చేయాలి. కాకపోతే అంగోలాలో చాలా జెల్లీ ఫిష్లు ఉండడం వల్ల ప్రతిరోజు క్లీన్ చేయవలసి వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక షిప్కి చాలా ఇంపార్టెంటు. ఇంజిన్ కూలింగ్ అవ్వాలి అని అంటే సీ వాటర్ ద్వారా కూలింగ్ అవుతుంది. అది ఈ ఫిల్టర్ ద్వారా వాటర్ అనేది పంప్స్ ద్వారా సప్లై అవుతుంది. ఈ ఫిల్టర్ అనేది చోక్ అయిపోతే వాటర్ సప్లై అనేది ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది అన్నమాట. సో ఈ అంగోలాలో ఉండే ప్రతిరోజును సీ వాటర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారా, ఇప్పుడు క్రెయిన్తో లిఫ్ట్ చేశాను. అది చాలా బరువు, కాకపోతే క్రెయిన్ ఒక్కొక్కసారి హుక్ అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది, అందుకు ఎక్కువగా క్రెయిన్ వాడను నేను. ఈ హెవీ స్పానర్ చూసారా, 46 సైజు, చాలా బరువు. చెమట విలువ తెలిసిన వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.